ఏంటి ఎదురు చెప్తున్నావు? పోలాపలికి. ఆహా, లవర్ నెంబర్ అమ్మాని సేవ్ చేసినావు. నన్ను మానసికంగా చంపేస్తున్నావు నువ్వు. ఇంకా నీతో నా వల్ల కాదు. ఇంత తప్పు వచ్చేసిందా? ఏమన్నాడు గురుగారు? రండి 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 సార్, రండి రండి చూడండి. ఏంటిది పొద్దునుంచి అంతకుముందు నుంచి తెగ సింగారం చేసుకుంటుంది? ఎవరిని కలవడానికి వెళ్తుందో? ఎలా రెడీ అయ్యాను? ఈ డ్రెస్ బాగుందా లేదా అక్కడికి వెళ్ళడానికి? ఇంకేం చెప్పేస్తే బయలుదేరిపోవచ్చు. ఏమండి ఏమండి మా ఫ్రెండ్ని కలిసి వస్తానండి. ఎందుకే ఇప్పుడు? అది కాదండి, తను వేరే ఊరు నుంచి వచ్చింది, చాలా రోజుల తర్వాత వచ్చింది, వెళ్ళొస్తాను. ఆహా, అందుకనే పొద్దునుంచి తెగ సింగారించుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నారండి? ఫ్రెండ్ అంటున్నావు? అబ్బాయి అమ్మాయా? అలా అడుగుతారేంటండి? అమ్మాయే, వెళ్ళొస్తాను ఒకసారి. ఆహా, అమ్మాయి అయితే ఇంతలా రెడీ అవుతారా? బొట్టెట్టుకుని పౌడర్ రాసుకుని సెంటు కొట్టుకుని శుభ్రంగా రెడీ అయ్యి వెళ్తున్నావు. అవేం మాటలండి? నైటీ వేసుకుని మాసిన గుడ్డలతో వెళ్ళమంటారా ఏంటి? మరి ఇంట్లో మొగుడు కోసమేమో నైటీలు వేసుకుని మాసిపోయిన మొహం వేసుకుని ఉండడం, బయటికి వెళ్తేనేమో ఫ్రెండ్స్ కోసం ఇంతలా రెడీ అవుతారా? ఏంటండి ఊరుకుంటుంటే మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు? నా క్యారెక్టర్ లేదనుకుంటున్నారా ఏంటి? ఏంటి ఎదురు చెప్తున్నావు? పోలాపలికి. ఆటగాలు ఆడుతున్నావు ఊరుకునే కొద్ది. అమ్మా, ఈయన రోజు రోజుకి మరి దారుణంగా తయారవుతున్నాడే. ఊ అంటే అనుమానం, ఆ అంటే అనుమానం. నేను ఏం చేసినా అనుమానిస్తుంటే ఏం చేయాలి ఇక్కడ ఉండి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవరితో లేచిపోవడానికి బాగా ప్లాన్ వేస్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావే? ఇలా ఇవి ఫోను. నేను 1 నిమిషంలో చేస్తానమ్మా. ఏం మాట్లాడుతున్నారండి? నేను మాట్లాడేది మా అమ్మతో. ఈ అమ్మ ఎవడో తెలుసుకోవాలంటే ఫోన్ ఇవ్వే. ఆహా, లవర్ నెంబర్ అమ్మాని సేవ్ చేసినావు. అంత చండాలని పేరేంటి పెడిది? ఫోన్ చేస్తానుండు. ఏమండి? ఏంటండి? ఆగా. అత్తయ్య గారు, మీరా అండి? సరే సరే, ఏం లేదు, మామూలుగా చేశానండి. బతికిపోయావు, బాగానే నాటకాలు ఆడుతున్నావు. లేదా డిలీట్ చేసావు నేను వచ్చేలోపే. ఎందుకండి ఎందుకండి ఇలా చేస్తున్నారు? మీకు ఒక దండం, ఆ ఫోన్ ఇలా ఇవ్వండి, మా అమ్మ కంగారు పడుతుంది. ఈ రోజు నుంచి నీకు ఫోన్ లేదు. నువ్వు ఎవరితోనే మాట్లాడాలనుకుంటే నాకు చెప్పు, నేను ఫోన్ చేస్తాను. స్పీకర్ అంటే మాట్లాడు. మేడం, కొరియర్ వచ్చేసిందా? థ్యాంక్స్ అండి. ఓటీపీ చెప్పండి మేడం. ఓటీపీ? 1 నిమిషం అండి, ఫోన్ తీసుకొస్తాను. ఇక్కడ ఫోన్ లేనట్టుందండి. అవునా? ఎలా మేడం? అది కాదండి, ఒకసారి మా హస్బెండ్ ఎక్కడ ఉన్నారో చూస్తాను. ఏమండి? ఏమండి? వీడెవడు? నన్ను ఎందుకు పిలుస్తున్నావు? ఏం లేదండి, కొరియర్ వచ్చింది, ఒకసారి మీరు ఓటీపీ చెప్తారా? నా ఫోన్ మీ దగ్గరే ఉంది కదా. చిచ్చి చిచ్చి, కొరియర్ బండి కూడా వదలట్లేదా? ఆహా, నీ ఫోన్ నా దగ్గర ఉందని చెప్పి ఓటీపీ అని చెప్పి నేను నెంబర్ ఇద్దాను అలా చేస్తున్నావా? ఛీ, వీడేంటంటే అనుమాన పేషెంట్లో ఉన్నాడు. వీడిని ఎలా భరిస్తున్నారు? నాకేం ఓటీపీ వద్దు, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా నాకే డైలాగులు వేస్తున్నావు? దమ్ముంటే ఆగరా చెప్తాను. వెళ్ళిపోయావు కూడా బతికిపోయావు. హాయ్, ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయే. ఈ కలర్ శారీ కూడా ఉంది, నాకు మ్యాచ్ అవుతుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఎవడిచ్చాడే బ్యాంగిల్స్? ఏంటండి అంతా నచ్చాయా? ఎవడు పంపించాడు ఆ బ్యాంగిల్స్? ఎవరో ఎందుకు పంపిస్తారండి? నాకే కావాలని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీరే చూసారు కదా, కొరియర్ అబ్బాయి కూడా వచ్చాడు. ఆహా, ఎంత అయింది ఏంటి? 500 అయిందండి. అబ్బా, 500 నీకెక్కడవే? అదేంటండి, నా దగ్గర 500 కూడా ఉండకూడదా ఏంటి? నేను సంపాదిస్తే కూర్చుని తినేదరివి, నీకు డబ్బు ఎక్కడదే? ఎవడిచ్చాడు ఆ డబ్బు దగ్గర నీకు? చిచ్చి, ఇంతలా అనుమానించి దిగజారిపోతావు అనుకోలేదు. నేను నీకు సమాధానం చెప్పను. నన్నే ఎదురిస్తావా? ఈ గాజులు ఏం చేస్తాను చూడు. గాజులు కాదండి, మీరు నా మనసే విరిచేశారు. శ్రీ, పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్దాం నడు. స్కూల్ దగ్గరకా? కొత్తగా నేనెందుకండి? రోజు మీరే కదా వాళ్ళని తీసుకుని వస్తారు, మీరు వెళ్ళి వచ్చేయండి. ఎందుకే అంత కంగారు పడిపోతున్నావు? ఆహా, నేను లేనని చెప్పి ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా అండి? వారం రోజుల నుంచి ఉద్యోగానికి కూడా వెళ్ళకుండా నాకు కాపలా కాస్తూ కూర్చుంటున్నారు. మీరు మనిషేనా అసలు? కనీసం స్కూల్కి వెళ్ళి 5 నిమిషాల టైంలో కూడా నేను ఎవడో ఒకరిని పిలిపించుకుంటానేమో అని ఇప్పుడు కూడా నన్ను మీతో రమ్మంటున్నారు. ఇంకా నాకు గమ్మేసుకుని అతుక్కుపోండి, నన్ను ఇలా చంపుకు తింటున్నారు. వస్తావా రావా? ఏ నాన్న, బాగా చదువుతున్నావా? ఓకే, వెళ్ళి. ఏంటే ఆ పిల్లాడితో కొసగొసలు? ఏమండి, వాడు చిన్న పిల్లాడండి, మన ఆశ్రిత్ క్లాస్మేట్. వీడి పిల్లాడు సరేనే,
కొంచెం దూరంలో ఉన్న వాళ్ళ బాబుకి వీడి చేత రాయబారం పంపిస్తున్నావుగా, అదేంటి చెప్పు. ఏమండి, మనం రోడ్డు మీద ఉన్నామండి, ఏంటా మాటలు అందరూ వింటున్నారు. ఆహా, నేను మాట్లాడితే తప్పు వచ్చేసిందా? నా కళ్ళు కప్పి నువ్వు చేస్తున్న పనులేంటి? అయినా నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను చెప్తే తప్పు వచ్చేసిందా? ఏమన్నాడు గురుగారు? రండి 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 సార్, రండి రండి, చూడండి దీని సంగతి చూడండి ఏంటో. నన్ను మానసికంగా చంపేస్తున్నావు నువ్వు. ఇంక నీతో నా వల్ల కాదు. పిల్లలు నడవండి, ఇప్పుడు వెళ్ళిపోదాం. ఏం నటనే, మహానటనలే మించావు. రమ్మని చూశారు, రమ్యాకృష్ణని చూశారు, సౌందర్య శ్రీదేవిని చూశాను. ఏం నటనేనే ఇది బాబు, సావిత్రినే మించిపోయాను. నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందేనే. ఇంకా ఎవరి కోసం భరించాలి, ఎంతని భరించాలి? నా క్యారెక్టర్ తీసేసి నా ఇక్కడే ఉన్నాను, కనీసం నలుగురిలో అవమానిస్తున్నా నేను ఇక్కడే ఉన్నాను. ఇంకా నా ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉంది. నేను ఇతనితో ఒక్క నిమిషం కూడా ఉండలేను. వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఏంటే బ్యాగ్ చదువుతున్నావు? ఎవరితోనూ వెళ్ళిపోవడానికి ప్లాన్ వేసావా? ఛీ, ఇన్నాళ్ళు నీతో కలిసి ఉందామని నువ్వెన్నన్నా పడ్డాను. ఇంక మీదట నువ్వేమన్నా నేను పడను. నా ఇష్టం. నేను ఎవరితోనో పోతానో, ఇంకో పెళ్ళే చేసుకుంటానో. నీకు విడాకులు ఇస్తున్నాను, తీసుకో. చచ్చా, వెళ్ళకే వెళ్ళకే, నన్ను వదిలేసి వెళ్ళకే. ఈ నటన ఆపండి. అదేంటి పిల్లలు నేను అన్యాయపోతాం కదా. ఇప్పటిదాకా నన్ను అవమానించింది, నేను భరించింది చాలు. ఇంకా నా దారిని నన్ను పోనివ్వండి. అలా వెళ్ళకే ప్లీజే. నటించొద్దండి. ఇచ్చెక్కిస్తున్నావు, ఊరుకుంటున్నానని. లోపలే ఉండు. నువ్వు ఈ కొంపలోనే పడి ఉండవే.